ఎవరైనా కావచ్చు. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా పొలిటికల్ గానే ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క ఎజెండా గానీ ఏదైనా కూడా వీళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళ నుంచి నాకు ఎంత లాభం వస్తుంది, ఈ గ్రూప్ వల్ల నాకేమన్నా పాజిటివ్ గా నా పార్టీకి ఏమన్నా వస్తుందని ఆలోచిస్తారు. అంటే యూనిటీ లేదు కాబట్టి ఇట్లాంటివి ఆలోచిస్తారు. ఇప్పుడు నేను బార్ కౌన్సిల్ మెంబర్ అవుతాను. లీడర్ కరెక్ట్ గా ఉంటే, మన దృష్టి కరెక్ట్ గా ఉంటే, ఫ్యూచర్ ని డిక్టేట్ చేయగలిగితే, మనందరి యూనిటీ కరెక్ట్ గా ఉంటే, గుండాకి షార్ట్ గడుపులో మన ఇందిరా పార్క్ చలో ఇందిరా పార్క్ అని చెప్తాను. చెప్పినప్పుడు మీరంతా ఒక 20,000 మంది తెలంగాణలో ఉన్న వాళ్ళంతా వస్తే 41 ACRPC ఎందుకు రద్దు కాదు? ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు రాదు? మనకంటూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు నిర్మాణం కాదు? ఇంతమంది వచ్చినప్పుడు ఎవరా వీళ్ళ టీం లీడర్ అనుకోని ఏ ప్రభుత్వమైనా, స్టేట్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన అందరి కోసం ఆలోచన చేసి అపాయింట్మెంట్ ఇస్తే, విన్ విన్ నేచర్ గా ఉంటే, కన్విన్స్ చేయగలిగితే, కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటే, మనకంటూ ఒక పద్ధతి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఆహ్వానిస్తారు. మన పాయింట్స్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వింటారు, మన కోసం నిలబడతారు. ఇది మనం చేయగలిగితే అందరిలాగా మనకు కూడా ఒక డిగ్నిటీ, ఇంటలెక్చువల్స్ ఇంతగానం ఉంది కదా, ఇవన్నీ కనిపిస్తాయి.